ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి మీకు సెలెక్ట్ చేస్తే మీకు 10 లక్షల మీరు ఒక ఫోన్పే ద్వారా 10 రూపాయలు వస్తే ఒక్కోటి రూపాయలు వస్తే 10 లక్షలు అని చెప్పి మరో 10 రూపాయలు కొట్టగానే అప్పుడు ఏమైతే వాళ్ళకి మనం ఎప్పుడైతే కొడతామో మన యాక్సెస్ అంతా వాళ్ళ కంట్రోల్లో పోతుంది. వాడు ఏం చేస్తారు, మన అకౌంట్ అంతా డబ్బులు అయితే ట్యాప్ స్టార్ట్ తీసుకుంటారు. ఇంకొకటి మంచి ఏం చేస్తారంటే ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఇట్లా సిపిఐ వాళ్ళం మేము మీ పిల్లగాడు ఇట్లా కంజాయి కేసులు చెప్తుండ్రు, మీరు మాకు 50,000 కొట్టినే మా నోటి పెడతాం, లేకపోతే వాడిని అరెస్ట్ చేస్తాం తీసుకోండి. ఏ పోలీసు కూడా డబ్బులు కావాలి ఇది కాదని ఎవరు కూడా అడగరు. ఎవరు కూడా మనోడు మనకాడున్నా కూడా కొంతమంది రీసెంట్గా ఫోన్ జరిగింది. వాళ్ళ అబ్బాయి అతని పక్కనే ఉన్నాడు. అతని పక్కన ఉన్నందుకు కూడా అక్కడికే ఫోన్ వచ్చింది, మీ అబ్బాయి ఇట్లా ఎంజాయ్ చేసి తెలుస్తుంది, నాకు 50,000 కావాలని చెప్పాను. పక్కనే ఉండు అనేది మర్చిపోయింది. వాళ్ళు ఫోన్ చేయగానే ఆ టెన్షన్ పడుతుంది. అంటే వారికి పోలీస్ స్టేషన్ మాట్లాడుతున్నాను. పక్కనే ఉండి ఇంకా వాళ్ళ కార్యక్రమం అవును సార్ నా మైండ్కి అర్థం కాలేదు కాబట్టి ఇటువంటి ఎవరు కూడా పుట్టిందంటే ఓటీపీ వాళ్ళు చెప్పకుండా ఏటీఎం అకౌంట్ నెంబర్ చెప్పకుండా ఇటువంటి కూడా నాకు ఇంకొకటి మన పిల్లగాళ్ళు చదువుతుంది. మన పిల్లగాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా మనోడు మంచోడే, లేకపోతే వేరే సావాసాలు బట్టి కూడా ఆగమవుతుంది. కాబట్టి వాడిని ఒకటి పెట్టుకోవాలి. ఏమైందంటే తండ్రికి